దేవుని సన్నిధికి పునరుత్థాన ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుడు అందరిని ఆశీర్వదించునుగాక. ఈరోజు మనం 121వ కీర్తనను చదువుకుందాం. 121వ కీర్తన యాత్ర కీర్తన. మీరు ఈ 120వ కీర్తన నుండి చూస్తే ఇంచుమించు 15 కీర్తనలు 135వ కీర్తన వరకు 134 వరకు యాత్ర కీర్తనలు అని రాయబడ్డాయి. కీర్తన పై భాగంలో ఇశ్రాయేలీలు తప్పనిసరిగా యెరూషలేముకు ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ దేవునిని ఆరాధించడానికి నియమించబడిన దినాలలో వెళ్ళాలి. స్తోత్రం. యెరూషలేము ఎక్కడుంది అంటే కొండలలో ఉంది. అంటే ఇశ్రాయేలీలు కొండ ఎక్కి వెళ్ళాలి. యెరూషలేముకు వెళ్ళాలంటే దేవుణ్ణి ఆరాధించడానికి. అలా వారి ప్రాంతం నుండి ఇశ్రాయేల్ దేశానికి లేకపోతే యెరూషలేముకు దేవ మందిరానికి వెళ్ళేటప్పుడు, ఈ కొండలు ఎక్కి వెళ్ళేటప్పుడు వారు పాడుకునే పాటలు ఇవి యాత్ర కీర్తనలు అంటే. దేవునికి స్తోత్రం. మనం ప్రతి సందర్భంలోనూ ప్రభువుని స్తుతించాలి. మీలో కొద్దిమంది ఈ మంచి అలవాటుని కలిగి ఉన్నారు. మందిరానికి వస్తూ పాటలు పాడుకుంటూ, పొలం పని చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు, ప్రయాణం చేస్తూ పాటలు పాడేవాళ్ళు. దేవుడు ఇలా ఇశ్రాయేలీయుల నోట ఆయన మాటను, ఆయన స్తుతిని ఉంచాడు. ప్రభువును స్తుతిస్తూ దేవమందిరానికి వారు వెళ్ళేవారు దేవుని ఆరాధించడానికి. ఈ 121వ కీర్తన మనందరికీ పరిచయమైంది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా కన్నులు కొండల తట్టు ఎత్తుతున్నాను అన్నాడు. దేని కొరకు అంటే సహాయం కొరకు. సహాయం కొరకు. ఈ 121వ కీర్తన విశ్వాస జీవితంలో, విశ్వాస యాత్రలో ఇదొక సంరక్షణ కీర్తన. మన జీవిత యాత్రలో మనలను కాపాడేవాడు ఆయనే, మనకు సహాయం చేసేవాడు ఆయనే. మనతో ఎంతమంది ఉన్నప్పటికీ, మన దగ్గర ఎంత ఉన్నప్పటికీ, అధికారం, బలం వీటి వలన కలిగే సహాయం కంటే, వీటి వలన మనం పొందే కాపుదల కంటే మించిన కాపుదల, సహాయం దేవుని దగ్గర నుండి మాత్రమే మనం పొందుకోగలం. అందుకే భక్తుడు ఇక్కడ అన్నాడు, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. యెహోవా వలననే అనే పదాన్ని మనం గమనిస్తే ఆయన ద్వారా మాత్రమే. సహాయం కొరకు మనం మనుషుల తట్టు పరుగులు తీస్తాం. సహాయం కొరకు రాజుల దగ్గరికి వెళ్తాం. సహాయం కొరకు ధనవంతుల దగ్గరికి వెళ్తాం. సహాయం కొరకు అధికారం కలిగిన వారి దగ్గరికి వెళ్తాం. సహాయం కొరకు పెద్దలుగా పిలువబడుతున్న వారి దగ్గరికి పరుగులు తీస్తాం. కానీ బైబిల్ చెప్తుంది, నీకు సహాయం చేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితకాలం అంతా మనం ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిలో, మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో, మన యాత్ర అంతటిలో మనకు సహాయం చేయవాడు ఆయనే. ఎవరాయన అంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆరాధించే దేవుడు మనం తయారు చేసుకున్న దేవుడు కాదు, లేకపోతే ఎవరో ఏర్పాటు చేసిన దేవుడు కాదు. భూమి ఆకాశములను సృజించినవాడు. దేవునికి స్తోత్రం. మనకు సహాయం చేయవాడు ఆయనే. మామూలుగా ఆయన కాదు. ఈయన భూమిని ఆకాశమును శూన్యములో కలుగజేశాడు. అగాధ జలముల మీద ఈ భూమిని నిలబెట్టాడు. ఈ భూమికి పునాదులు ఎక్కడున్నాయి అంటే నీళ్ళ మీద ఉన్నాయి. ఎంతసేపు ఉంటుంది నేల మీద ఒక వస్తువు చెప్పండి? మనం తవ్వితే లోపలికి వెళ్తే ఏమొస్తున్నాయి? నీళ్ళు వస్తున్నాయి. అంటే ఈ భూమి దేని మీద ఉంది? నీళ్ళ మీద పరిచాడు దాన్ని. శూన్యములో సమస్తమును కలుగు చేసిన దేవుడు ఆయన. ఒక్క నోటి మాటతో ఈ సృష్టి అంతటిని కలుగు చేసిన దేవుడు ఆయన. అలాంటి దేవుని వలన మనకు సహాయం కలుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ, యాకోబుతో మాట్లాడుతూ దేవుడు అంటాడు, 9వ వచనం 10వ వచనం, తీసుకొనినవాడా, పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. చూసారా, ప్రభు అంటున్నాడు, అబ్రహాము స్నేహితుడైనటువంటి, లేకపోతే దేవుని స్నేహితుడిగా పిలువబడుతున్న అబ్రహాము సంతానముతో మాట్లాడుతూ అంటున్నాడు, నీకు సహాయము చేయువాడను నేనే. ప్రియమైన వాళ్ళారా, మనుష్యుల సహాయము మనం ఆలోచన చేస్తాం. దాని కొరకు, మనుష్యుల సహాయం కొరకు ఆరాటపడతాం. నాన్న ఊరికి తిరక్కండ్రా. మనుష్యుల సహాయం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఉండదు. మనకున్న స్వభావం ఏంటంటే 100 సార్లు చేసి ఒక్కసారి చేయకపోతే ఇక అంతే. ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు. మనిషే ఆయనకి ఏదేదో మాట్లాడతాం. అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడానికి ఆయన దగ్గరైనా ఉండాలిగా కదా. మీకు అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ చెప్తాను. రాజుల 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో భయంకరమైన కరువు షోమ్రోనులో వచ్చింది. పావురపు రెట్ట కొనుక్కొని తింటున్నారంట. 6వ అధ్యాయం 25వ వచనం. షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకి అమ్మబడుతుంది. అంత కఠినమైన కరువు అక్కడ ఉంది. చూసారా, అరపావు పావురపు రెట్ట. పావురపు రెట్ట ఏం తింటారంటే అందులో గింజలు ఉంటాయి కదా. అర్థమవుతుందా? అంటే కనీసం గింజలు కూడా దొరకని పరిస్థితి. అంత భయంకరమైన కరువు షోమ్రోనులో ఉన్న సమయంలో ఇశ్రాయేలు రాజు దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది. 26వ వచనంలో, రాజువైన నా ఏలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విన్నాడంట. ఏం కేకలేస్తుంది? రాజుగారు మాకు సహాయం చేయండి.
రాజుగారు సహాయం చేస్తే 4 రోజులు బ్రతకొచ్చని, రాజుగారు సహాయం చేస్తే కొంచెం క్షేమం, కడుపు నిండే పరిస్థితి వస్తుందని ఆశపడి రాజుగారి దగ్గరికి వెళ్ళి కేకలేస్తుంది. 27వ వచనంలో రాజుగారు అంటాడు, ఈ మాట మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగులో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయవల్ల పడదని చెప్పాడంట. చూసారా, దేవుడే సహాయం చేయకపోతే నేనేం చేయగలను? అర్థమవుతుందా? అనుకున్నారు ప్రభుత్వాలు మనకు సహాయం చేస్తాయని, అధికారులు మనకు సహాయం చేస్తారని. రైటే, కానీ వాళ్ళకు కూడా ఎవరి దగ్గర నుండి సహాయం రావాలి? వాళ్ళకు కూడా దేవుడు సహాయం చేస్తేనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో శ్రీలంక ప్రాంతంలో, ఇంకా కొన్ని ప్రాంతాల్లో చాలా భయంకరమైన ఆర్థిక పరిస్థితి ఉండటం వలన చాలా ఎక్కువ రేట్లు కొనుక్కోవాల్సి వచ్చింది వస్తువులు. మనకు లీటర్ డీజిల్ 100 రూపాయలు, 99, 98 ఉంది. ఇంచుమించు 500 రూపాయలు కూడా కొనుక్కున్నారు అక్కడ వాళ్ళు. అంత భయంకరమైనటువంటి కఠినమైన పరిస్థితి. ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తికి దేవుడు సహాయం చేయకపోతే ఎంతమంది చుట్టూ మోగినా ప్రయోజనం ఏమీ లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రాజు దగ్గరికి వెళ్ళి కేకలేస్తుంది, రాజా మాకు సహాయం చేయి బాబు. పరిస్థితి ఏంటో తెలుసా? 2 స్త్రీలు మాట్లాడుకున్నారంట, ఈరోజు మీ పిల్లోని తిందాం, రేపు మా పిల్లోని తిందాం. దేనికోసం? ఆహారం కోసం. కావాలంటే మళ్ళీ కందాం, ఏం పోయింది? అది వాళ్ళ బాధ. ఆకలి బాధకు కష్టం తట్టుకోవడం. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారే, వీళ్ళు చాలా మందికి ఆకలి అంటే ఏంటో తెలియదు. అంతగా తల్లిదండ్రులు వాళ్ళకి అన్ని చూసి పెడుతున్నారు. అర్థమవుతుందా? తప్పిపోయిన కుమారుడు పందులు తినే పొట్టు తింటాకి ఆశపడ్డాడంటే పంది అయిపోయాడు. అతనేమి అవలా. కానీ ఉన్నతమైన కుటుంబంలో పుట్టినోడే, ఉన్నతమైన ఆహారం పుట్టినప్పటి నుంచి హాయిగా బ్రతికి తిన్నవాడే. కానీ ఆ ఆకలి బాధ, అర్థమవుతుందా? ఆ కరువు, భయంకరమైన కరువు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆ పందులు తినే పొట్టు కూడా తినడానికి ఒప్పుకోలేదంట యజమానుడు. పందులు మేపేటువంటి పందులు యజమానుడు, పందులు ఉన్నటువంటి ఆ ఓనర్, బాసు, నువ్వు తింటే మా పందులకు మేత తగ్గిపోద్దురా అనుకున్నాడంట. ఎవరు సహాయం చేయగలరు మీకు? చెప్పండి. బాస్ మీకు సహాయం చేస్తారా? ఒకవేళ ఎవరైనా మీకు సహాయం చేస్తే మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటో తెలుసా? దేవుడే అతని ద్వారా నాకు సహాయం చేయించాడు. మళ్ళీ చాలామంది ఇక ఎవరైనా సహాయం చేస్తే దేవుడిల్లే కదా, దేవుడే బాబు, నువ్వు దేవుడు అయ్యా కదా, ఎంత అవసరానికి వచ్చి సహాయం చేసావు, నువ్వు దేవుడు అయ్యా అంటారు. అది చాలా తప్పైన ఆలోచన. ఏ మనిషి దేవుడు కాదు. అర్థమవుతుందా? దేవుడే దేవుడు. ఒకవేళ ఎవరైనా నీకు సహాయం చేస్తే జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుడు అతనికి సహాయం చేయమని చెప్పాడు కాబట్టి నా దగ్గరకు వచ్చి చేశాడు. ఈ సహాయం దేవుని నుండి వచ్చిన సహాయమే తప్ప కేవలం ఆ మనిషి మాత్రమే చేసింది కాదు అని మనం గ్రహించాలి. ప్రియమైన వాళ్ళారా, మానవ జీవితంలో మనకు కావలసిన ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి పెద్దదాన్ని సహాయం చేసేవాడు ఆయనే. 6వ అధ్యాయంలో అంత కరువు ఉంది. 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి సమృద్ధి అయినటువంటి భోజనం, ఆహారం
ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సన్నని పిండి ఎవలు, వా ఎవలు అంటే బార్లీ, అన్నీ రెడీ అయిపోయినాయి అంట. అన్నీ ఎవరిచ్చారు? ఎట్లా ఇచ్చాడంటే శత్రువు దండులో నుండి తీసుకొచ్చి భోజనం పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిరీక్షణ ఉంచవలసింది దేవుని మీద, నీ కన్నులు చూడవలసింది ప్రభువు మీద. ప్రభువు వైపు చూడాలి నువ్వు. అర్థమవుతుందా? మనుషుల వైపు చూడకూడదు. ఒకవేళ ఒకసారి సహాయం చేశారని ప్రతిసారి ఆ మనిషి వైపు చూడమాకు. అతడు కూడా నీ వలే మనుష్యుడే. అతనికి నీకులాగా కష్టాలున్నాయి, సమస్యలున్నాయి. ఎవరు నీకు సహాయం చేయగలరంటే చెప్పండి, భూమి ఆకాశములను సృజించిన దేవుడు. హల్లెలూయా. 124వ కీర్తనలో కూడా ఆ మాట మనం చదువుతాం. 124వ కీర్తన 8వ వచనం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. మనము సహాయం పొందేది దేవుని ద్వారా మాత్రమే. నీ కూతురు విషయంలో, నీ పొలం విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబం విషయంలో, నీ ఆర్థిక విషయాల్లో, నీ ఆరోగ్య విషయాల్లో నీకు సహాయం చేసేవాడు ఆయనే. దేవుని స్తోత్రం. ఆ క్రింద యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో క్రిందకు చదివితే మనం 13వ వచనం, 14వ వచనం, ఆ వచనాలు కూడా చూడండి. నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతున్న కొన్నిసార్లు కమ్యూనికేషన్ కట్ అయిపోద్ది కదా. సహాయం చేస్తా అన్న వాళ్ళు ఫోన్ ఎత్తరు, అసలు ఫోనే కలవదు. ఏం పర్లా, ఆ రోజు నేను ఇచ్చేస్తాలే, ధైర్యంగా ఉండు అన్నవాడు ఫోన్ కలవకపోతే ఎట్లా ఉండదు? ఎలా ఉంటుంది చెప్పండి? చాలా కష్టం కదా. నీకు సహాయము చేయువాడు సదాదు కొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదాదు కొనువాడు ఆయనే. ఆదరము ఆదరణ ఆయనలో, ఆదరము ఆదరణ ఆయనలో. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభు అంటున్నాడు నీకు సహాయము చేయవాడను. అక్కడ చదువు మాటలో నేను నీకు సహాయము చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని ఇంకా క్రింద అంటాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అర్థమవుతుందా మీకు? మళ్ళా వస్తాను, నేను మీ అందరికీ మేలు చేస్తాను అన్నాడు ఒక ఆయన. ఆయన పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 5 ఏళ్ళలో వచ్చేస్తా, కంగారేం పడమాకన్నాడు అన్నాడు. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, మనుషులు ఎంతవరకు సహాయం చేయగలరంటే వాళ్ళకు కూడా దేవుని సహాయం కావాలి. అర్థం? ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, ప్రధానమంత్రి అయినంత మాత్రాన చెప్పండి, దేవుని సహాయం లేకుండా ఏం చేయగలడు? ఏమీ చేయలేడు.
ప్రియమైన వాళ్ళారా, నీకు ఎంత టాలెంట్ ఉన్నా నీ టాలెంట్ వల్ల నీవన్నీ పొందుకోలేవు. నీకెంత జ్ఞానం ఉన్నా, నీకెంత శౌర్యం ఉన్నా, నీకెంత బలమున్నా, జయమిచ్చేవాడు ఆయన, కృప చూపేవాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు దావీదు భక్తుడు, 22:30, 2వ సమూయేలు గ్రంథం, నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును. ప్రియమైన వాళ్ళరా, దేవుని సహాయం ద్వారానే మనం ఏదైనా చేయగలం. మీ అంతటా మీరే నీతిమంతులుగా జీవించగలరా? మీ అంతటా మీరే పరిశుద్ధంగా బ్రతకగలరా? మీ తెలివిని మీరు నమ్ముకుంటే ఏదో ఒక రోజు తూలి పడిపోతారు. దేవుని సహాయం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా డాక్టర్ గారు అండి చాలా గొప్పోడు, అసలు ఏం లేదు, ఊరికి ఆయన దగ్గరికి వెళ్తే చాలు ఆఖరి శ్వాసలో కదా కొన ప్రాణంతో ఉన్నా కానీ బ్రతికిచ్చేస్తాడు అనుకుంటారు కొద్దిమంది. ఎంత గొప్ప డాక్టర్ అయినా సహాయం చేయాల్సింది దేవుడే. స్తోత్రం. అందుకే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా ఈరోజు పలానా బాధ కోసం వెళ్తున్నాను, మరి డాక్టర్కి మీరు సహాయం చేయండి, నాకు మేలు చేయండి అని అడగాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప వైద్యుడైనా దేవుని సహాయం లేకుండా ఒక వ్యక్తిని ఆరోగ్యవంతుడిగా తీర్చలేడు. వీ ట్రీట్స్, గాడ్ హీల్స్ అని ఉంటుందంట సిఎంసి వెల్లూరులో. మేము ట్రీట్మెంట్ చేస్తాము, దేవుడు స్వస్థపరుస్తాడు. సైన్యాలను జయింపజేసేవాడు దేవుడే. దేవుని సహాయం మనకు చాలా అవసరం. అందుకని మన జీవితకాలం అంతా మనం దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ప్రభువా బిడ్డ పెళ్లి చేయాలనుకుంటున్నాను, సహాయం చేయి నాయనా. బిడ్డను చదివించుకోవాలనుకుంటున్నాను, సహాయం చేయి ప్రభువా. మీ కన్నులు యేసు వైపు చూడాలి. స్తోత్రం. దాసురాలి కన్నులు యజమానురాలు తట్టు, చేతి తట్టు చూచినట్టుగా. అర్థమవుతుందా? కావలివారు ఉదయం కోసం మెలకువ కలిగి చూస్తున్నట్లు, కావలివారు మెలకువ ఉదయం కోసం చూస్తున్నట్లు నీ కోసం చూశానయ్యా నా యేసయ్యా, నా ఆశ నీవేనయ్యా. నీ కోసం చూశానయ్యా నా యేసయ్యా, నా ఆశ నీవేనయ్యా. ఇకనైనా గాని ఎప్పుడైనా గాని దర్శింపరావా ప్రభు, దర్శనము రాక నశించుచున్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 123వ కీర్తనలో అంటాడు, ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు. ప్రియులారా, దేవుని వైపు చూసే కన్నులు మీరు కలిగి ఉంటే ఎన్నడూ మీరు సిగ్గుపడరు. ఎన్నడూ అవమానాల మధ్యలో, సమస్యల మధ్యలో, సుడిగుండాల మధ్యలో ప్రభువు మిమ్మల్ని విడిచిపెట్టడు. స్తోత్రం.
హల్లెలూయా. కొద్దిమంది పిల్లలు చదివేంతకాలం చదవరు. పరీక్షలో ఆ క్వశ్చన్ పేపర్ చూశాక ఏ క్వశ్చన్ అర్థం అవ్వక పక్కనోడు ఎంక చూస్తూ ఉంటారు. ఆడేమో ఈడెంక చూస్తూ ఉంటాడు, ఈడేమో ఆడెంక చూస్తూ ఉంటాడు. ఆడు ఈడు ఒకటే, దొందే అనుకుంటాడు. కొద్దిమంది ప్రభు నా పక్కన మంచోడు పడాలి నాయన. ఆడు అదే ప్రార్థన చేసుకుంటాడు, ప్రభు నా పక్కన వీళ్ళిద్దరు మంచోళ్ళే, ఒకడెంక ఒకడు చూసుకుంటారు. ఏం దొరుకుద్ది? ఏమి దొరకదు. ఆడు చూస్తాడు, ఈడేమో. అర్థమవుతుందా మీకు? క్లిష్ట సమయాల్లో మీరు ఎవరి వైపు చూసినా కష్టమే, మీరు ప్రభు వైపు చూడాలి. మా కన్నులు ఆయన తట్టు చూచుచున్నారు. ప్రియులారా, దేవుని వైపు చూచే మనసుందా మీకు? అసలు దేవుడు ఉన్నాడని, ఆయన సహాయం చేస్తాడని మీకు తెలుస్తుందా? కొద్దిమందికి అంటే ఎప్పుడు మనుషుల వైపే, ఎప్పుడు మనుషుల వైపే. 60వ కీర్తన 11వ వచనంలో అంటాడు, మనుషుల సహాయము వ్యర్థం అంటాడు. కొన్నిసార్లు వ్యర్థమే. యెషయా గ్రంథాలు అంటాడు, ఐగుప్తు వలన సహాయము పనికి మాలినది అంటాడు. 31వ అధ్యాయం యెషయా గ్రంథంలో అంటాడు, సహాయం కొరకు ఐగుప్తు రథాల వైపు చూసేవారికి శ్రమ అంటాడు. సహాయం దొరక్కపోగా ఇంకా కొత్త శ్రమలు వస్తాయి. అర్థమవుతుందా? సహాయం దొరక్కపోగా ఇంకా కొత్త సమస్యలు, కొత్త శ్రమలు, కొత్త ఇబ్బందులు వస్తాయి. ప్రియమైన వాళ్ళారా, మనము ప్రభు వైపు చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు కొరకు కనిపెట్టువారు అవమానములా నొందరు. ప్రభువు కొరకు కనిపెట్టువారు అవమానములా నొందరు. నమ్మిరా యేసుని, నమ్మిరా క్రీస్తుని, నమ్మిరా యేసుని. హల్లెలూయా. అది ఎంత పెద్ద సహాయమైనా, ఎంత చిన్న సహాయమైనా చేసేవాడు ఆయనే. ఎవరి వైపు చూడాలి? చెప్పండి కదా. ఒక రాయి తీసి పెట్టాడంట సమూయేలు, అన్నాడంట దీని పేరు ఎబెనేజరు. ఏంటి దీనికి అర్థం అంటే, ఎంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు కాబట్టి ఇది సహాయపు రాయి. ఎబెనేజరే, ఎబెనేజరే. ఇంత ఏం చేశాడు ఆయన అంటే, ఎంతవరకు సహాయం చేశాడు, ఇక ముందు కూడా సహాయం చేస్తాడు. ఒకవేళ మీరు గనక మీకు ఎదురయ్యే పరిస్థితుల్లో దేవుని పక్కన పెట్టి ఎక్కడెక్కడికి పరిగెత్తినా మీకు అర్థమయ్యేటట్టుగా వాళ్ళ వైపు నుండి సహాయం ఆపి తిరిగి మీరు దేవుని వైపు చూసేటట్లుగా చేస్తాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ తన కుమార్తె విషయంలో వచ్చింది. 25వ వచనంలో ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి మొక్కి అడుగుతుంది, ప్రభువా నాకు సహాయము చేయము. ప్రియులారా, సహాయము చేశాడా ప్రభు? చెప్పండి, చేశాడు. మీకు సహాయం చేసేవాడు ఎవరో తెలుసా? ప్రభువే. దుష్ట శక్తుల చేత పీడింపబడుతున్నారా? చెప్పండి, ఏ డాక్టర్ బాగు చేయగలడు? మనలో చాలా మందికి ఉన్న ఒక అవగాహన ఏంటంటే, డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోద్దని. డాక్టర్కి తెలుసు నా చేతులు ఏమీ లేదని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మనకు సహాయం చేసేవాడు ఆయనే. అసలు పరిశుద్ధాత్మనే మనకు పంపాడు. ఎందుకొరకు?
మనకు సహాయం చేయడానికి. బైబిల్ అంటాడు అసలు మనకు ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు కాబట్టి ప్రార్థన చేయించడానికంట దేవుడే పరిశుద్ధాత్మను మనతో పెట్టాడంట. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో రోమాపత్రిక 8వ అధ్యాయంలో అక్కడ చదువుతాం మనం. ఆత్మ మన బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? అన్ని కోణాల్లో ప్రభు సహాయం చేయడానికి చూస్తున్నాడు. అర్థమవుతుందా? మీరు ప్రార్థించకుండా సహాయాన్ని పొందలేరు. మీరు దేవుని వైపు చూడకుండా సహాయాన్ని పొందలేరు. అర్థమవుతుంది? అడుగుడి మీకు దేవుడు మీకు సహాయం చేస్తాడు. కానీ మీరేం చేయాలంటే దేవుని వైపు చూడాలి. ప్రభువా, సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా, సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా, సింధునంటివి నా మొరను నీవు, తోడుండునంటివి వింటినంటివి నా మొరకు, తోడుండునంటివి. ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయమో, ఆకాశ తారా పర్వత సముద్ర కులకన్న గోపది, ఆకాశ తారా పర్వత సముద్ర కులకన్న గోపారి, ఓ యేసుని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కదా, సంకట సమయంలో ఎటెల్లాలో తెలియని పరిస్థితిలో అంట దయచూపు ప్రభువా అని మొర్రపెడితే అంట, వింటినంటివి నా మొరకు ముందే తోడు నుందు నంటివి. బా ప్రభువా అని ఒక మాట బయటికి రాకముందే అంట ఒక మాట, నేను ఉన్నాను రా నాయన, ఎప్పుడు పిలుస్తావా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీరు భయపడవసరంలా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీరు చింతించిన అవసరం లేదు. కారణం ఏంటంటే నీకు సహాయం చేసే ప్రభు ఉన్నాడు. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. మా పాస్ట్ గారండి ప్రార్థన చేస్తే తగ్గిపోద్దండి. పాస్ట్ గారండి, ఒక్కోసారి మీ పాస్ట్ గారు అందుబాటులో ఉండడో, ఫోన్ ఎత్తడో, దొరకడు మీకు. కానీ ప్రభువు నీకు ఎల్లప్పుడూ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణాంధకారములో సంచారించి, అక్కడ రాయబడిన మాట అండి, నిరంతరము యేసునాథుడు నాకు కాపరి అయి కరమనిచ్చి నన్ను కాయిచు నడుపును కరుణగల ప్రభు. సమయం లేదని ముగిస్తున్నాను. నిరంతరము ఎల్లప్పుడూ నీకు సహాయం చేయడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. దీనికి చేయవలసిన పని ఏంటంటే, ప్రభువా నాకు సహాయం చేయండి నాయన. ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఇంకా ప్రభు పాదాలు పట్టుకునే అనుభవాలు మీరు కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సహాయాన్ని కోరుకోండి, దేవుని సహాయాన్ని కోరుకోండి. దేవుని సహాయం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. దేవుడు నిశ్చయంగా చేస్తాడు. ఆయన యొక్క స్వభావం ఏంటంటే, ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు.
నిన్న ఒక రకంగా చెప్పండి, దావీదుకి ఒక రకంగా చేసి నీకు ఒక రకంగా చేసేవాడు కాదు ఆయన. దావీదు దేవుడే మన దేవుడు, అబ్రహాము దేవుడే మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పోయినసారి కూడా నేను మీకు జ్ఞాపకం చేసే హెబ్రీ పత్రికలో సమయోచితమైన సహాయం పొందినట్లుగా కృప కొరకు మనం ఏం చేయాలి? ధైర్యంతో దేవుని కృపాసనమున వద్దకు చేరాలి. ఏ సహాయం? సమయోచితమైన సహాయం. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలో అర్థమవుతుందా? డబ్బులు కావాలంటే ఫైనాన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం. ఆరోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం కదా. ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే లాయర్ దగ్గరికి వెళ్తాం. ఇట్లా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తాం మనం. కానీ ప్రతి సహాయానికి మనం చూడవలసిన ఎవరి వైపు అంటే చెప్పండి, స్వభావాలు మార్చేవాడు ప్రభు, జీవితాలు కట్టేవాడు ప్రభు, కుటుంబాలు నిలబెట్టేవాడు ప్రభు, ఆరోగ్యం ఇచ్చేవాడు ప్రభు, అవకాశాలు ఇచ్చేవాడు ప్రభు, ఆయుష్ను పొడిగించేవాడు ప్రభు, నీకు సహాయం చేసేవాడు ప్రభు. కొండల తట్టుగా నీకు కందులెత్తాల్సింది. ప్రభు వైపు చూడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వైపు చూచిన వారు ముఖములు లజ్జింపకపోవను. 34వ కీర్తనలు అనుకుంటా అంటాడు. ఒక్క మాట చూడండి, ముగిస్తాను. 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపక, లజ్జ అంటే సిగ్గు, వారి ముఖాలు ఎన్నడూ సిగ్గుపడవు. దేవుని స్తోత్రం. ఎవరి తట్టు చూడగా? చెప్పండి, చెప్పండి. ఎవరి తట్టు? ప్రియులారా, మీరు ఎవరి తట్టు చూస్తున్నారో నాకు తెలియదు. 33:21 అంటాడు, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. చెప్పుకుంటూ వెళ్తే చాలా వచనాలు ఉన్నాయి. నేను మీకు జ్ఞాపకం చేసే ఒకటే మాట, మన జీవితకాలం అంతా మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో మనకు సహాయం చేసేవాడు ఆయనే. నీకు సహాయము చేయువాడను నేనే అని ప్రభువే చెప్పాడు మనతో. యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం అది. కాబట్టి ప్రియులారా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలీదు, మీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడు. అప్పటి వరకు పావురపు రెట్ట 5 రూపాయలు కొనుక్కొని తింటున్నారు. కానీ దేవుడు సహాయం చేసిన తర్వాత ఏం జరిగిందంటే, పావురపు రెట్టలతో పెట్టల దేవుడు, సన్నని మానిక పిండి, సన్నని పిండి, చెప్పండి, ఎవలు మంచి శ్రేష్టమైన ఆహారాన్ని ఆనాడు షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలీలకు భుజింపజేశాడు. నీ పరిస్థితి ఇంతే అనుకో మాకు, ఇలాగే నీ జీవితం కొనసాగుతుంది అనుకో మాకు. యేసు వైపు చూడు, యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. ఆయన యొద్ద నుండి నీకు సహాయం దొరుకుతుంది. ఆయన నీకు విడుదలనిస్తాడు, ఆయన నీకు జయమిస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. నీవు అడిగిన దానికంటే, నీవు ఊహించిన దానికంటే ఎక్కువ చేసే దేవుడు ఆయన. ఆయన సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సంపదల గని, సమస్తము చేయగలిగిన వాడు, నిత్యము కదలని సియోను కొండ ఆయన. ఆయన వైపు చూచుదుము గాక. ప్రభు ఈ కీర్తన మన కొరకు ఆశీర్వదించును గాక. మన ప్రతి పరిస్థితికి యేసే జవాబు, ఆయన వైపే మన కన్నులు ఎత్తుదుము గాక. ఆమేన్. హల్లెలూయా.